గారిని గౌరవించి తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆతిథ్యాన్ని ఇచ్చి గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించి వారికి మర్యాదను గౌరవాన్ని ఇచ్చి వారి సమస్యలను కూడా ఓపికగా విన్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వినడమే కాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కలిసి వారి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయని చెప్పుకున్నారో వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించినాడు కాబట్టి ఆ రోజు మీరు సినిమా టికెట్ల మీద ధర పెంచుకోగలిగినారు. ఇది సత్యం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిరంజీవి దగ్గర మొదలుకొని అందరూ కలిసినప్పుడు జరిగినటువంటి వాస్తవం, హౌసులోకి పోయి మళ్ళా చెప్తానా, మ్యాన్సన్ హౌస్ వేసి హౌసులోకి పోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా రెండు చేతులు జోయిలలో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సి ఉంటే అన్ని అబద్ధాలు. అది కూడా ఎంత అహంకారం అంటే కళ్ళకు అహంకారం, అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికీ కూడా. ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉంటుందంటే అధికారం ఉండేంత వరకు ఉంటుంది. అధికారం పోయినప్పుడు మట్టసంగా మర్యాదగా మళ్ళా వీళ్ళు దావకు వస్తారు. అహంకారం కాకపోతే అసెంబ్లీలో ఎవరైనా 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ముఖ్యమంత్రికి బావమర్దివి, ఎన్టీ రామారావు కుమారుడివి, నీ స్థాయి, నీ హోదా అన్నీ మర్చిపోయి రెండు చేతులు జోబులో పెట్టుకొని నెత్తిన అద్దాలు పెట్టుకొని జులాయి వారి మాదిరి పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావా నువ్వు? అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం అన్న నీకు గుర్తుందా? నీకు ఈ బసవతారక రామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నీకు రిలీజ్ చేసినాడు. మర్చిపోయినావు. జన్మనిచ్చిన నీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు. అట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తున్నావు. నీ బిడ్డను ఆ ఇంటికి ఇచ్చుకున్నావు. స్వార్థపరునివై మీ నాయన్ను చెప్పులతో ఇచ్చిన మనిషితో నువ్వు బంధుత్వాన్ని కలుపుకొని ఊరేగుతున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి నాయకత్వాన్ని, మంచితనాన్ని, ప్రజల్లో ఆయనకుండే బలాన్ని గుర్తించి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది మర్చిపోయినావు. నీ ఇంట్లో తుపాకులతో కాల్చి నువ్వు జైల్లో చిప్పకూడు తినాల్సినోనివి. చిప్పకూడు తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర్ రెడ్డి. ఆ రక్తమే జగన్మోహన్ రెడ్డి. ఎటు చూసినా నువ్వు అబ్బా కొడుకులకు రుణపడి ఉండవు. నువ్వు ఎటు చూసినా రుణపడి ఉండవు. నువ్వు అబ్బనికి బాకీ పడినావు, కొడుకుకు బాకీ పడినావు. నువ్వు ఈ 3 సంవత్సరాలే ఈ పదవి, అహంకారం. మళ్ళీ తర్వాత నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఉంటుంది. నువ్వు అతిపూరి వ్యవహారం చేసే నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏం మర్చిపోవాల్సిన అవసరమే లేదు. నీకు మళ్ళా చెప్తానా, ఇంకొక్కసారి ఎప్పుడైనా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వాడు గీడు అని మాట్లాడితే ఇప్పుడు బాలిగా అన్యాం. ఇంకా బాలిగా కాదు, ఈసారి ఇంకా నీచంగా కూడా మాట్లాడతాం. మీరేమన్నా బెదిరించుకోవాలనుకుంటున్నారేమో. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు. జగన్మోహన్ రెడ్డి వినయం కలిగిన మనిషి. ఏమాత్రమే కానీ గర్వం లేని మనిషి. తన దగ్గరికి బీద, సాదా, అధికారి, ఐఏఎస్ ఎవడొచ్చినా కూడా చాలా సౌమ్యంగా, వినయంగా, ప్రేమగా అన్నా అని సంబోధించి మాట్లాడతాడు. మహిళలను ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తాడు. చిన్నపిల్లలను ఎంత ప్రేమగా హక్కున చేర్చుకోగలుగుతాడు. అట్లా మనిషిని పట్టుకొని మీరు సైకోగాడంటారా? బుద్ధిందే మీకు రొంతన్నా. జగన్మోహన్ రెడ్డిలో ఉండే లక్షణాలలో ఒక్క లక్షణం ఉందే మీకు, మంచి లక్షణం. ఎంత ఓపిక కలిగిన వాడు ఆయన. కాలానికి ఎదురీదగలిగిన ఓపిక కలిగిన వాడు. ఎన్ని కష్టాలు వచ్చినా లొంగకుండుండే ధైర్యవంతుడు. తను అనుకునే విజయాన్ని చేర్చుకునే దానికోసం, విజయ తీరానికి చేరడం కోసం ఎంత శ్రమించాలో అంత శ్రమించేవాడు. తన నాయకత్వ పటిమతో ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు మేలు చేసే నాయకుడు. అట్లా పట్టుకొని సైకోగాడంటావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటిలోని దుమ్ముకు కూడా బాలిగా నువ్వు సమానంగా